హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? టైటిల్ చూడంగానే కొత్తగా వింతగా అనిపించింది కదా. మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలనిపించిందండి, అందుకే టైటిల్ అలా పెట్టాను. మీరు 90s కిడ్స్ అయితే తప్పకుండా ఇది మీతో షేర్ చేసుకునే విషయమే, మీరు నాతో షేర్ చేసుకోవాల్సిన విషయం అనమాట. మీకు గుర్తుందా, మన చిన్నప్పుడు న్యూ ఇయర్ వచ్చినా, సంక్రాంతి వచ్చినా, క్రిస్మస్ వచ్చినా, మాఘమాసం మొదలైనప్పటి నుంచి అమ్మ ఇంటి ముందర ప్రతిరోజు ముగ్గులు వేస్తూ ఉంటుంది. ముఖ్యంగా స్పెషల్ డేస్ అంటే సంక్రాంతి, న్యూ ఇయర్ ఇలాంటప్పుడు పెద్ద పెద్ద ముగ్గులు వేస్తుంది. వేసేటప్పుడు చలిలో కూర్చొని ఇబ్బంది పడుతూ వేస్తుంది. మనము ముగ్గంతా అయ్యేంత వరకు ఇది లాస్ట్ ఇయర్ వేసిన ముగ్గేనా కాదా అని అలా చూస్తూ ఉంటాం. ఫైనల్కి వచ్చేటప్పటికి అమ్మ వేసిన ముగ్గుని కొంచెం మార్పులు చేర్పులు చేసి వేస్తూ ఉంటుంది. అమ్మ మళ్ళీ అదే ముగ్గు వేసావా అని మనం అంటాం. అమ్మ మనల్ని బాధ పెట్టకూడదని, లేదురా మార్పు ఉంది చూడు గమనించు అని చెప్పి దానికి వంకులు తిప్పడం మొదలు పెడుతుంది. ఫైనల్గా అయితే ముగ్గు పూర్తయ్యాక లోపల అదే ముగ్గా కాదా అన్న ఒక డౌట్ మనలో ఉంటుంది. మన డౌట్ని పోగొట్టడానికి అమ్మ రంగులు ఉన్న ప్లేట్ని మన చేతికి ఇచ్చి, ఇంకా రంగులు నువ్వు వేసుకో అని చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఏదో ముగ్గంతా మనమే వేసినట్టు ఫీల్ అయిపోతూ చక్కగా రంగులు దిద్దుతూ ఉంటాం. రంగులంతా వేసేసిన తర్వాత ఫైనల్గా చూస్తే ఏదో కొత్త ముగ్గులాగా అనిపిస్తుంది కదండి. మరి ఇదంతా ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు నేను పెట్టిన ఈ ముగ్గులన్నీ 90స్లో మన అమ్మ వాళ్ళు వేసిన ముగ్గులు అనమాట. మీలో రెగ్యులర్గా ఒకే ముగ్గుని ప్రతి పండక్కి కొంచెం మార్పులు చేస్తూ మీ అమ్మ కానీ, అమ్మమ్మ కానీ, నానమ్మ గారు కానీ వేసిన ముగ్గు ఏంటో ఆ నెంబర్ నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. పెడతారు కదా.